ఎకరా 101 కోట్లట. రాయదుర్గం నాలెడ్జీ సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈ వేలం వేయబోతారు. ప్రారంభ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం. కనీసం 2000 కోట్లు సమకూర్చున్న అంచనా. రాయదుర్గం ప్రాంతంలో వేలం వేయనున్న భూమి. ఇంకో ఇట్టేసి బొమ్మ వేసి అబ్బా 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 అబ్బా. ఇదంతా ఇప్పుడు అమ్ముడేనా? ఇంకా వీకుడే, ఇంకా వీక్తూనే ఉంటుంది. ఇంకా ఇందిరమ్మ రాజా ఇట్లా అభివృద్ధి ఎంత అంది అభివృద్ధి. రేవంత్ అన్న తోపు, దమ్ముంచే ఆపు. తెలంగాణ రైజ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ రైజ్ అవుతుంది. 101 కోట్లు పోతాను ఎకరం. అది ప్రారంభ ధరే. అంటే ఇప్పుడు మనం హెచ్యూ భూములు అమ్మనిస్తలేం కదా. ఇంకో ఆడ 300 ఎకరాలు గురించి ఆలోచిస్తుంది. మీరందరూ మోపారు. మా అన్న భూములు మింగకుండా సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చి ఇప్పుడు ఆ భూమి మింగరాక పైసలు ఎట్ట కావాలి? పథకాలు అమలు చేయకపోయినా మాకు పైసలు అప్పు కావాలి. ఓ రైతు బంధు ఏం, రుణమాఫీ ఏం, పెన్షన్ ఏం బీక్యం, కానీ మాకు పైసలు కావాలి. తెలంగాణ రైజ్ అవుతుంది పైసలతోని. కానీ ట్విస్ట్ ఏంటంటే పైసలు ఇప్పుడు ఈ భూమి అమ్మితే 2000 కోట్లు వస్తాయి. ఆ 2000 కోట్లు 2 రోజులు కూడా ఉండవు. కానీ ఎవరికి ఏ పథకం కూడా రాదు. 2000 కోట్లు అయిపోతాయి. ఎట్లా అయిపోతుంది రా అంటే మనకు తెలియదు. పైసలు అయిపోతున్నాయి, పథకాలు వస్తలేవు, అప్పులు పెరుగుతున్నాయి. ఇంకో అప్పు తెచ్చింది ఇలా జర రాదురాయి. అమ్మో కొడుక్క ఇలా పుల్లుంది ముచ్చట. ఇంకో 6000 నుండి 1000 కోట్లు తెచ్చుకుంటుంది. కొత్త అప్పు 35,100 కోట్లు అంట. మూసి సుందరీకరణ పేట 4,100 కోట్లు తెచ్చిండు. యంగ్ ఇండియా స్కూలకు 30,000 కోట్లు తెస్తాడు. 21 నెలల్లోనే 2,34,000 కోట్లకు చేరిన అప్పు. 2.2 అయినా 4 వచ్చిందా? నాకు తెలిసి నెల అవుతుందేమో. 2.2 కోట్లు, 2 లక్షల కోట్లు పోయి 2.34 లక్షల కోట్లు అప్పు అయింది. 34,000 కోట్లు అయింది. ఇంకా అభివృద్ధి కంటే అప్పులే అధికం అంటాను. ఇంకా తెలంగాణ రైజింగ్, తెలంగాణ రైజ్ అవుతుంది, ఫుల్ రైజ్ అవుతుంది. అప్పులలో రైజ్ అవుతుంది, ఆడ భూములు అమ్ముట్లో రైజ్ అవుతుంది. భూములు అమ్ముతారు, అప్పులు తెస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టరు. కానీ రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, ఉద్యోగాలు వస్తలేవు, జీతాలు వస్తలేవు, అభివృద్ధి జరుగుతలేదు. ఏమైతుందో బొచ్చు బిక్తారు. ఎడిపోతున్నారు కదా పైసలు పాడగానే. ఆ పైసలు ఎటు వస్తున్నారు అర్థమవుతలేదు. ఇలా ముదనా సంఘాల ఈరోజు ప్రభుత్వం, ఈరోజు రాజ్యం. ఈ రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యం అనే పేరు. ఈ పేరులో మనవాడ ఇందిరమ్మనే చూపిస్తారు. మాకు నాశనగాల ప్రభుత్వాలే చూపిస్తారు. పట్టపగడిలు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి రూపాయి పని చేయలే. మరి కేసీఆర్ తెచ్చిన అప్పు కంటే ఎక్కువ తెచ్చుడు మునగాడు. మరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. లక్షల కోట్లు సంపాదించింది. మరి అన్ని లక్షల కోట్లు సంపాదించి మరి ఏమి ఇచ్చారు? ఏం సంపాదలేగా. పైసలు ఏవైతివి, పథకాలు ఏవైతివి, అప్పు తెత్తివి, పని చేయకపోతే పని అయిపోయినాయి. ఏమిటో కాకెత్తిపోయింది. కాకెత్తిపోయిందా? ఏ అప్పు తెస్తాను, కాకులు ఎత్తుకుపోతాడు రోజు. దొంగ కాకులు కావై. తెలంగాణ రైజింగ్ ఏమో కానీ అప్పుల్లో మాత్రం దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల అప్పు తెస్తే ఏకంగా ఇప్పుడు నెలలో 35,000 కోట్లకు పెరిగింది. 35,100 కోట్లు తెచ్చింది ఒకే ఒక నెల. సింగిల్ మంత్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి బంగారు తునక చేస్తాడు. ఫీజు రియంబర్స్మెంట్ వీకెన్ ఆయన అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తాడట. ఫీజు రియంబర్స్మెంట్ వీక్ తనకు గతి లేదు. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాడు. ఇప్పుడు కచ్చి మనందరం బంగారు తునక చేయాలి. ఇప్పుడు అభివృద్ధి చేస్తాడా? అటు లెక్క. ఇంకో దీంతో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి 21 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పుకు చేరువైంది. ఓవైపు అప్పు పుట్టడం లేదు కానీ సంక్షేమ పథకాలకు బ్రేక్ వేసిన ప్రభుత్వం. ఏంది నన్ను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తారు, ఇంటి ముందర రాయతలేరు, దొంగ లెక్క చూస్తారు నన్ను చెప్పిండు. అప్పు ఉడతలేదా ఏం చేస్తారా నన్ను కోసుకొని రానే అని పత్తితో మనం లేపి పథకాలు ఎక్కువ వచ్చి అప్పులేమో తెస్తాడు. నాకు నెలకు 29,000 కోట్లు కావాలి కానీ 19,000 కోట్లే వస్తుంది. నాకు మైనస్లో ఉన్నా. నేను ఏం చేయమంటారా? ఏం చేద్దాం చెప్పుర్రి. అందరం కలిసి కూర్చొని చర్చ పెట్టి రాసుకుందాం. ఇది ఇద్దాం సార్, ఇది వద్దు సార్ అని రాసుకుందాము అని పత్తితో డైలాగులు చెప్పి 35,000 కోట్లు ఒక నెల దిక్కొస్తాను. ఇప్పుడు 35,000 కోట్లు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన,
తెలంగాణ రైజింగ్. అబ్బాయి అబ్బాయి అబ్బా, పట్టమడిలు జనాల చూదగలడే అనేది ఒక బుక్ రాయరు. ఒక బుక్ రాసి దానికి ఆధారు రేవంత్ రెడ్డి పెట్టింది. సింపుల్. ఆ బుక్ ఖచ్చితంగా లక్షల కోట్లకు అమ్ముడు పోతుంది. తలకాలం మన్ను వాడడం మీద ప్రభుత్వం ఈ ఇన్ని రోజులు అప్పులు తెచ్చింది సరిపోతుంది కానీ ఇంకా భూములు మింగేస్తాను, నేను భూములు మింగుతాను, 101 కోటి పోతాను, గొప్పగా రాస్తాను. ఇక మందు సొమ్ము మింగుతానికి మీరు రాయాలన్నా మేయే జాగిరి అమ్మినట్ట? ప్రజల సొమ్మి, ప్రజల పైసలు, ప్రజల ఆస్తిని అమ్ముకుంటా 101 కోట్లు పోతుంది, 101 కోట్లు పోతుంది. సిగ్గులేరా మీకు రాస్తానికన్నా? నీకు సిగ్గు అనిపించలేరు రాస్తప్పుడు? అని ఈ వార్త రాయొచ్చు సార్, రాయరాదా? ఒకడే 100 కోట్లను రాసినుకోక బిడ్డవాడు వీకి ఇంత పన్నాడు. ఈయన ఒకటి తెంచిండు, అమ్మ ఆయనకంటే నేను మునగాని కాదు, ఆయనకంటే ఎక్కువ గొడవలు నేను, అందుకే 101 పెంచి నేను